కామేంద్ర భూపతి మా నృత్యశాలకు వచ్చి నృత్యించుచుంటివి. నా ముద్దు గుమ్మలిద్దరికి ఒకేసారి కడుపు వచ్చినది. కడుపుతో మరి డాన్స్ చేయకూడదు కదా. నాకు డాన్స్ అంటే ఇష్టమని నీకు తెలియదు కదా, అందుకే వచ్చి తిని. ఏమిటి పోలీసులు వచ్చారు? నువ్వేమీ భయపడకము, నేనుంటిది కదా, చూసుకునేదను. ఎవరి అనుమతితో లోపలికి వచ్చితివి? ఇక్కడ నేరస్తులు ఉన్నారు అన్న మతితో, ప్రభుత్వ సమ్మతితో వచ్చి. నన్ను ఎగతాళి చేయుచుంటివా? దుర్మార్గానికి తాళి కట్టిన మీ కుటుంబాలను ఎగతాళి చేయడమే కాదు మంత్రి, టోటల్ గా తాళింపు చేయడానికే వచ్చాను. రాయ్, మీరంతా అలా వచ్చి క్యూలో నుంచోండి. అంటే ఏ రౌడీగా ఉన్నప్పుడు వాయించావు సరే, కాకి బట్టలు వేసుకుని కొడతావా? ఒక వరుసలో నిల్చుండి. నువ్వెక్కడికి? నేను రౌడీని కాదుగా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆశాన అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు నిన్ను, 11 దాటిన క్లబ్ నడుపుతున్నందుకు ఓనర్ గా మంత్రిని అరెస్ట్ చేస్తాను. ఇదంతా నీ వల్లే వచ్చింది. నీ వల్లే వచ్చింది. లాకప్పుల్లోనే అనుకున్నాను, ఇళ్లలో కూడా కొడతారన్నమాట పోలీసులు. అనుమతి లేకుండా ఎంటర్ అయితే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి. మీరు ఉత్సాహంతో ఉద్యోగం ఇప్పించిన పిల్ల ఇన్స్పెక్టరు. పిల్ల ఇన్స్పెక్టర్ కాదు, పులి లాంటి ఇన్స్పెక్టర్. సరేనమ్మా, పులే. కానీ నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేశాడు. మీ తమ్ముడు చనిపోయాడుగా? వాడు కాదు, బ్రతికున్న తమ్ముడు. ఓహో, మిగిలిన తమ్ముడు కూడా వెధవేనా? వెటకారం చేసే హక్కు మీకు లేదండి, హంతకురాలి తల్లి గారు. అమాయకురాల్ని హంతకురాల్ని చేసి మీరాడుతున్న నాటకానికి ఇప్పటి వరకు నేను ప్రేక్షకురాల్ని. కానీ ఇప్పుడు ఆ పిల్లకి కన్ను తల్లిని, మీ పాలిట కసాయిదాన్ని. ఈ అహంకారం సంగతి తెలుసుకోవడానికి అవసరమైతే మంత్రి దాకా. మంత్రి గింత్రి జాంతాలై, నీ కామేంద్రుడు క్షేమేంద్రుడుగా ఉండాలంటే పృథ్వీ దగ్గర నిజం ఒప్పుకోవలసిందే. ఇక వెళ్ళా వస్తాను. అమ్మయ్యా, బతికే ఉన్నాం అన్నమాట. అది నీ చేతుల్లోనే ఉంది. అంటే నేను చెప్పబోయే కథకి ముగింపు నీ నోటి నుంచి వింటే గానీ నాకు మనశ్శాంతి లేదు. చెప్పనా కదా? మొదలుపెట్టు. ఒక ఎస్పీ కూతురు ఒకడిని పొడిచింది. గాయపడ్డ అతను మంటల్లో పడి కాలిపోయాడు. ఆ అమ్మాయి చేసిన గాయాల వల్ల అతని ప్రాణాలు పోయాయని పోస్ట్మార్టం రిపోర్టులో నిర్ధారించారు. కానీ కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఎస్ఐ ఎస్పీ కూతురు నిర్దోషని వాదించాడు. ఆమెను బయటకు తెస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు. ఆ ఎస్ఐ గెలుస్తాడా ఓడిపోతాడా? గెలుస్తాడు. చూడాలి. వద్దు, నన్నే ఓదార్చక్కర్లేదు. ఆ హంతకురాల్ని కాపాడాలని ఎస్ఐ ప్రయత్నిస్తున్నాడు అంటే అతను స్వార్థపరుడని తేలిపోయింది. ఎస్ఐ కూతుర్ని కాపాడితే ఆమెని పెళ్లి చేసుకొని ప్రమోషన్లు పొందాలనే స్వార్థంతో అతను. నేరస్తుల మీద ప్రయోగించవలసిన ఈ చేతిని నీ మీద ఎత్తేందుకు సిగ్గుగా ఉంది. ఇన్నేళ్లుగా ఇన్ని కథలు చెప్పావు, ఏనాడైనా నా సమాధానం తప్పిందా? ఇప్పుడు తప్పిందిగా. ఇప్పుడు తప్పింది నా సమాధానం కాదు, నీ మత్తి. ఒక ఆదర్శం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం నీ బావ చేస్తున్న పని నీకు స్వార్థంగా కనిపించిందా? ప్రమోషన్ కోసం, ఆస్తుల కోసం కక్కుట్టు పడేవాడు కాదు నీ బావ. కష్టపడి పైకి వచ్చిన మనిషి, అది గుర్తుంచుకో. ఊరుకోమ్మా, చిన్నప్పటి నుంచి వాడి మనస్తత్వం తెలిసిందానివి. నువ్వే బాధపడితే ఎలా? నీకెందుకే, 4 రోజుల్లో లగ్నం పెట్టిస్తాగా. 4 రోజుల్లో లగ్నమా? నిజమేనా? నిజంగానే. 4 రోజుల్లో లగ్నం. 1 2 3 4 1 2
तीन चार 1 2 3 మీరందరికీ కారణం నువ్వే. ఇప్పుడు అడుగుతావు ఎందుకు? కాదు నీ వల్లే జరిగింది. ఇంటి దగ్గర నా ముద్దు కొమ్మలిద్దరు ఏం చేస్తున్నారో ఏమో. ఏదో ఒకటి చేస్తూ ఉండాలే. కానిస్టేబుల్ ఓపెన్ ద సెల్. నువ్వా? మా అన్నయ్య ఏమనుకున్నాను. మమ్మల్ని విడుదల చేయించుటకు పితృదేవులు రాలేదా? ఏమిటలా మెరుకొస్తావా? కొడతావా? డౌటా? అమ్మో. అన్యాయం సార్. న్యూసెన్స్ కేసు కింద మూసేస్తున్నానని ఫైల్ కట్టించుకుని వదిలేయాలి కానీ ఇలా పడిది పూజ చేయడం అన్యాయం సార్. నేను రౌడీ పోలీసుని. కొంచెం కండా తెలివితేటలు షార్ప్ గా ఉంటాయి. రై మంత్రి, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను చెప్పను. 5వ తరగతి. సుమతి శతకంలో ఏం రాశారో చెప్పిన వాళ్ళని విడిచిపెడతాను. అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకోవలను. చెప్పాను కదా సార్, విడిచిపెడతారా? విడిచిపెడతాను, కానీ అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెబితే అప్పుడు విడిచిపెడతాను. చెప్తాను సార్. ఆశ అనే అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్ళావు? చెప్పే విడిచిపెడతారు. నువ్వు కూడా నోరు మూసేసుకో. రై మంత్రి, నీకు ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఉందా? అవును. ఆశని తను కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకువెళ్ళాడో చెప్పేంత వరకు ఈ లాఠీ పుచ్చుకుని ఈ బాడీని పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టు. నేను ఇతన్ని కొట్టవచ్చునా సార్? నువ్వే ఎస్ఐ అనుకో, ఈ స్టేషనే నీదనుకో. కమా. నువ్వు నన్ను కొడతావా? డౌటా? మరి వద్దా ఒకటే కదా. కాదు, ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్. చెప్తాను, తను కొట్టుకోండి, కొట్టద్దు. చెప్పు చెప్పు. రోడ్డు మీద స్పృహ తప్పిపడి ఉన్న ఆశయాన్ని చూశాను. 3వ భారీగా చేసుకోవచ్చని ముచ్చటపడి ఇంటికి తీసుకెళ్లాను. మా తమ్ముడు హత్య కేసులో ఆశ అయ్యే సాక్ష్యాన్ని గుర్తుపెట్టి ఆయన ఇడిపించుకోవడానికి మా అన్నయ్య అడ్డు పెట్టుకున్నాడు సార్. చూచితినా రక్షణాధికారి గారు నా ప్రతాపం? మీకు చేత కానిది నేను చేసి చూపించి. ఏంటోరా ఇన్స్పెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు హత్య కేసులో మా తమ్ముడితో పాటు వీడు కూడా సంబంధం ఉన్నాడు. అలాగా? మరి చెప్పవే. ఇదిగో లాఠీ, అదిగో బాడీ. నువ్వే ఎస్ఐ అనుకో, ఇది నీ స్టేషనే అనుకో. వెళ్ళి వాడిని ఊర కుక్కను కొట్టినట్టుగా కొట్టు. అయ్యో వద్దు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్వా? నేను ఇన్స్పెక్టర్ అమ్జద్ ఖాన్. నీకు ఏమిటి సంబంధం చెప్పు. తెలీదు. అబ్బో చొక్కా లాగి మరీ కొట్టదు. దెబ్బెట్టుకో తగులుతుంటే వద్దురా. వద్దు వద్దు. కొట్టుడాపు. నేను చెప్పేశాను. చెప్పు. వైస్ ఛాన్సలర్ తో పాటు ఆ రోజు లలితారారిని వీళ్ళ తమ్ముడు చంపి పారిపోతే అయ్యో హతవిధేని చాలి తలచి నేను తమ్మి పాతి పెట్టి తిని అంతకు మించి నేనేమేనో చేయలేదు. నన్నేలా అనవసరముగా బాధలు. కానిస్టేబుల్స్, వాళ్ళిద్దరిని బయట తీసుకురండి. ఇన్స్పెక్టర్,
నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ నరేంద్ర భూపతి తమ్ముని మూసేస్తావు? ది గ్రేట్ బంకమట్టి భాస్కర్రావు కొడుకుని ఎన్ని గుండెలుంటే అరెస్ట్ చేస్తావు? ఒక్క గుండెలో ఎంత ధైర్యం ఉంటే చాలు. ముక్కు పచ్చలారన్న కొడుకుని ముక్కు పచ్చడే ఎలా కొడతావా? భవిష్యత్తులో సింగిల్ డే అన్నా నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, అప్పుడు నిన్ను. అరవకు బంభా, ఇంకొక్క మాట మాట్లాడితే. మంత్రి, నిన్ను నేను కొట్టానా? లేదు పిదు, వీడే నన్ను దారుణంగా కొట్టాడు. నన్ను కొడితే నేను ఊరుకుంటానేంటి? అందులో నేను కొట్టాను. ఇన్స్పెక్టర్, ఇది నువ్వు ఆడిన రాజకీయమా? నో, ఇది రాజకీయం కాదు, రాజకీయం. కానిస్టేబుల్, వీళ్ళని తీసుకురండి. ఎక్కడికి తీసుకెడుతున్నావు వీళ్ళని? లలితారాణి శవాన్ని పాతిపెట్టిన చోటుకి. అక్కడికొచ్చి ఆ దృశ్యాన్ని చూస్తే గాయం అవకుండానే మీ ముఖంలో రక్తపు చుక్క మిగలదు. రండి, చూదురు గాని. ఆపండి. ఎస్ఐ గారు, ఇక్కడ తవ్వటానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ చోటు మాది. ఇక్కడ మా తాత శవాన్ని పాతి పెట్టాం. ఈ గోతిలో మీ తాత శవం కాకుండా వేరే శవం బయటపడిందా? అదే గోతిలో మిమ్మల్ని పాతి పెడతాను. ఎరా, పాత రోజులు మర్చిపోయారా లుచ్చాలారా? తవ్వండి. ఇదిగో ఎస్ఐ గారు, తవ్వకం ఆపించకపోతే పొలుగు దిగేది భూమిలో కాదు, పోలీసుల గుండెలో. మీరు దౌర్జన్యానికి దిగితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనుకుంటాను. లాఠీ చార్జ్ చేస్తారు, చేయించండి చూస్తాం. అంతమంది లాఠీలు ఎందుకురా? నా ఈ ఒక్క లాఠీ ఛార్జ్ చాలు, మొత్తం మీ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది. మిస్టర్ పృథ్వీరాజ్, వాట్ ఈస్ దిస్? సార్, లలితారాణి శవాన్ని పూడ్చిపెట్టామని ఇతను వాంగ్మూలం ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకుని ఎస్పీ గారి పర్మిషన్ తో శవాన్ని బయటికి తీస్తున్నాం. అతనితో ఎలా నిజం చెప్పించారో అతని అవతారం చూస్తేనే తెలుస్తుంది. పైగా వాళ్ళ స్థలంలో దౌర్జన్యంగా తవ్వకూడదు. స్టాప్ ది వర్క్ అండ్ డిస్పాస్. సారీ సార్, ఉద్యోగం పోయినా, ఆఖరికి ప్రాణం పోయినా సరే శవాన్ని బయటికి తీయాల్సిందే. ఎప్పుడు పాతి పెట్టబడ్డ శవాన్ని బయటికి తీస్తే మాత్రం ఎవరు గుర్తుపడతారయ్యా? మేము గుర్తుపడతాం. ఆ రోజు లలిత కాలేజీకి ఏ చీర కట్టుకొచ్చిందో మాకు తెలుసు. లలిత మెళ్ళ ఏ గొలుసుందో మాకు తెలుసు. ఒక స్టూడెంట్ కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే యాజిటేషన్ చేయాల్సి వస్తుంది. 3 నెలల క్రితం వాళ్ళ తాత చచ్చిపోతే ఇక్కడే పాతి పెట్టారు. పాతి పెట్టినప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు తవ్వి ఆ శవాన్ని బయటికి తీసి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బ కొడతారు. అన్యాయం. గొయ్యి తవ్వితే బయటపడేది వాడి తాత శవం కాదు నరేంద్ర భూపతి, మీ తలరాతలు. పృథ్వీరాజ్, ఎస్.